వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ పల్లవి వైబ్స్. సో ఈరోజు వెంకట్ బర్త్డే సెలబ్రేట్ చేసేస్తున్నాను ఇంట్లో. అండ్ ఇంతకుముందు వీడియోలో నేను కూపర్ లేక్ అంటున్నా, ముర్రే లేక్లో సెలబ్రేట్ చేసాం కదా వెంకట్ బర్త్డేని. అండ్ ఆఫ్టర్ దట్ వీ వెంట్ టు విన్స్టర్ క్యాంపింగ్ నైట్ అండ్ ఆల్ బార్బిక్యూ. ప్రీవియస్ వీడియోలో నేను పోస్ట్ చేశాను. అండ్ ఇది ఈవినింగ్ టైము. సో మేమైతే క్యాంపెయిన్ నుండి వచ్చేసి ఫుల్ టయర్డ్ అయిపోయాం అసలు, ఎందుకంటే ఇట్స్ లాంగ్ జర్నీ అసలు. ఇట్స్ బీన్ 2 hours డ్రైవ్, 2.5 hours డ్రైవ్ మా ప్లేస్ నుండి. సో మళ్ళీ మేము రిటర్న్ వచ్చేసేసి నేను ఇదంతా సెటప్ చేశాను వెంకట్ పడుకున్నప్పుడు. సో ఇది నేను ఇలా డెకరేట్ చేశాను. ఇవన్నీ కూడా మోస్ట్లీ Dollar Tree and Walmart and some stuff like that. అక్కడ నుంచి నేను అన్నీ కొనుక్కొని వచ్చేసేసాను. అండ్ ఆ రింగ్ అయితే నేను టెమూలో ఆర్డర్ పెట్టాను జస్ట్ టు ట్రై ఇట్. టెమూలో అసలు బాగుంటాయా లేవా అని చెప్పేసి ఆ రింగ్ అయితే నేను ఆర్డర్ పెట్టాను. అంటే కపుల్ ఆఫ్ థింగ్స్ ఐ ఆర్డర్డ్, సమ్ కిచెన్ స్టఫ్ అండ్ ఆల్. దే వర్ ప్రిటీ గుడ్, లైక్ దే వర్ ఓకే. చీప్ క్వాలిటీయే, బట్ టెంపరీ యూస్కి దే వర్ ఓకే. అండ్ ఇలా అయితే నేను రూమ్ అంతా డెకరేట్ చేసేసాను. అండ్ హౌస్ అంతా చాలా మెస్సీ ఉండింది, ఎందుకంటే మేము క్యాంప్ నైట్కి వెళ్ళేసి వచ్చాం కదా. ఆ థింగ్స్ అన్నీ హాల్లోనే పెట్టేసేసాము. అండ్ ఫుల్లీ టయర్డ్ అయిపోయాము క్యాంపింగ్ వల్ల. సో కేక్ అవన్నీ ఆర్డర్ చేసే టైం లేదు, బయటకు వెళ్ళి వచ్చాం కదా. సో నేను ఈ కేక్ ఇవి కూడా నేను బ్రూక్ షేర్స్ నుండి తీసుకొచ్చాను. జస్ట్ సింపుల్ కైండ్ ఆఫ్ కేక్స్ లాగా. అండ్ పార్టీ పాపర్ కూడా తీసుకొచ్చాను. అండ్ ఇందులో కొన్ని టాస్క్లు ఏవో ఉంటాయి, అవి మనం గేమ్స్ ఆడాలి. బట్ అంత ఆడే టైం అయితే ఓపిక అయితే లేదు. వెంకట్ ఫుల్ నిద్రపోతున్నాడు, నేను లేపుకొని రావాలి ఇప్పుడు తన్ని. ఎలా రియాక్ట్ అవుతాడో. డంకు బేబీ, హ్యాపీ బర్త్డే బేబీ, కమ్ ఆన్ హియర్. ఒకటి మా మమ్మీకి, ఒకటి నీకు. మా మమ్మీ బర్త్డే కూడా. ఐ లైక్ దిస్. ఇది అసలు పార్టీ పాపర్ దాంట్లో మనం పేపర్స్ అన్ని ఫిల్ చేసేసి టప్ అని కర్ర తీసుకొని కడతాను చేసావా, అది. అక్కడ ఓపెన్ హియర్, ఫిల్ ఇట్ హియర్ అని చెప్పింది. దట్స్ ఓకే. క్యాండిల్స్ మరి క్లమ్జీ అయిపోతాయి అని చెప్పి. ఓకే, హ్యాపీ బర్త్డే సాంగ్ ప్లే చేస్తా. That's my day. నీకు అన్నిట్లో ఏది నచ్చింది? బ్యాక్ సైడ్ బలూన్స్ చూసావా? నీ బ్యాక్ సైడ్ అండ్ అక్కడ మన ఫోటో చూసావా? హ్యాపీ బర్త్డే వెంకట్ సాంగ్. ఏ సాంగ్ బాగుంటుంది? ఇది పెట్టినా ఇది. ఏ సూపర్ ఉంది ఇది.
that's my mom's. Happy birthday to my mommy. Okay, this time my mommy song right now. Hi guys! I bet everyone has a Happy birthday mom song. getting that from YouTube. Today we're going to show you a pretty amazing way of how to give them a second life. That sounds intriguing. Okay, undu. That's okay. Yay. Happy birthday to my mommy. Next year మా మమ్మీ బర్త్డే యుఎస్ లో సెలబ్రేట్ చేసుకోవాలి. హ్యాపీ బర్త్డే మా ఐ లవ్ యూ అండ్ ఐ మిస్ యూ. నాకు సెలబ్ ట్విస్ట్ చేయాలి. దీన్ని నేను తీయాలా? వస్తుందా? డైరెక్షన్ రాస్తుండొచ్చు. హ్యాపీ బర్త్డే డాంకు బేబీ రాట్లేదా? Hey, good in there. అదే Please. ఇదెలా? ఎలా ఇది? బాగా ఇది సూపర్ ఉంది. ఇది తప్పక సౌండ్ వస్తుంది. హ్యాపీ బర్త్డే హ్యాపీ బర్త్డే డాంకు బేబీ. Happy birthday. And happy birthday to my mom. Happy birthday to my mom. Happy birthday to Tavaru. Happy birthday to Tavaru. ఇంకోటి ఉంది. ఉండు. హలో హ్యావ్ సో మెనీ ప్లాన్స్. కూర్చో. ఏం లేదు 2 minutes. కూర్చో. ఓపెన్ ద బాక్స్. ఓకే. Now, Aditi, pick one. ఏమొచ్చిందా చదువు? if you If you could visit one planet in the universe, which one would it be? I don't know చెప్పడం. at the ఆల్రెడీ ఎర్త్ మీదగా ఉన్నావు. మిగతా ఎలా ఉన్నాయో తెలియదు కదా. ఓకే, వన్ నెక్స్ట్. ఇంకోటి పిక్ చేయి. కమన్ పిక్. Songs now. Please. If నేను- you could పట్టుకో. If you could invent something, what would it be? చెప్పు. ఏం ఇన్వెంట్ చేస్తావు? If you get a chance to invent something. అది తెలిస్తే వాటికి ఎప్పుడు చేసేవాడిని కదా. In case ఇన్ కేస్ కూడా చిన్నప్పటి నుండి డ్రీమ్స్ అలా ఉంటాయి కదా. నా డ్రీమ్స్ ఆల్రెడీ ఎవరో ఇన్వెంట్ చేసేసాడు. ఆల్రెడీ ఇన్వెంట్ చేసి నీకు నువ్వు అప్డేట్ చేయొచ్చు కదా. దాన్ని ఇన్వెన్షన్ అని ఎలా అంటారు అప్పుడు? ఓకే, యూ కెన్ అప్డేట్ ఇట్ నో వాట్ ఎవర్ ఇట్ ఇస్. సరే, కళ్ళు మూసుకో. నీకేం గిఫ్ట్ కావాలి? నేనేం గిఫ్ట్ ఇస్తానని ఎక్స్పెక్ట్ చేస్తున్నావు? నాకు ఓకే. చెప్పు. Thank you for being with me. That is the biggest gift. సరే, ఇంకొక లాస్ట్ పిక్ చేయి. ఓన్లీ వన్ లాస్ట్. సరిగ్గా పిక్ చేయి. ఏది పడితే అది కాదు, చూడకూడదు.
makes you feel better when you are sick? Pictures. What makes you feel better when you are sick? I want hot soup. Hot soup. Ghati. బాగా తింటున్నా. సరే కూర్చో గిఫ్ట్ ఇస్తాను కూర్చో. కళ్ళు మూసుకో. నాకు తెలుస్తున్నాను. సరే. నేను తెలుస్తున్నాను చూడు. కళ్ళు మూసుకున్నా. ఓకే నేను ఇప్పుడు ఐ టై నువ్వు మళ్ళీ చూసేస్తావు. డాగ్స్ ఆ మాత్రం ట్రస్ట్ లేకపోతే వేస్టెడ్. ట్రస్ట్ అని కాదమ్మా. సరే నువ్వు ఇప్పుడు ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నావు? నేనేం ఎక్స్పెక్ట్ అంటే నేను ఏ గిఫ్ట్ ఇవ్వాలని నువ్వు అనుకుంటావు? నేను రెగ్యులర్ గా ఇచ్చే గిఫ్ట్స్ లాగా నువ్వేమనుకుంటున్నావు? నాకేం ఎక్స్పెక్టేషన్స్ లేవు. ఎక్స్పెక్టేషన్స్ అని కాదు, వాట్ డూ యూ థింక్? ఏది ఇచ్చానని నువ్వు అనుకుంటున్నావు? అంటే ఈసారి ఏ గిఫ్ట్ అనుకుంటున్నావు? ఏమో తెలీదు. చెప్పు. తెలీదు. సరే లాస్ట్ టైం నేను ఇచ్చిన గిఫ్ట్స్ లో నీకు ఏది బెస్ట్ అనిపించింది? నాకు అన్ని బాగున్నాయి. అన్ని కాదు, జస్ట్ పిక్ వన్. అన్ని ఎవ్రీథింగ్ యు గివ్ మీ ప్రైస్లెస్ థింగ్స్. ఒక్కటి చెప్పు. డాగ్స్ ఎవ్రీథింగ్ ఇస్ గుడ్ విత్ యూ డాగ్స్. ఇంకా నేను దాంట్లో నేను పిక్ చేయలేను. సరే ఒక చెయ్యి. ఇప్పుడు ఏంటిది ఇది? కలపెట్టు. ఏ బాగున్నారు. థ్యాంక్ యూ. ఐ గాట్ ఇట్. ఏ తీకు. తీస్తున్నా. నేను ఓపెన్ చేస్తాను. నైస్ డాగ్స్. హెవీ డ్యూటీ ఓపెన్ ఇట్. నైస్. ఇదే ది బెస్ట్ అండ్ బిగ్ వన్. అవును ఇదే. ఓపెన్ చేస్తే క్యారీ చేయలేదు. ఏ చేయట్లే. అన్నీ ఒకటే తీసుకోవాల్సింది. సేమ్ ఈ చిన్నవి ఉన్నాయి చూసావా? ఒకటి చిన్నది ఒకటి పెద్దది. డిఫరెంట్ సైజెస్ తీసుకొని వచ్చాను. అంటే నీ హోల్డింగ్ ఎలా ఉండిద్దో తెలియదు కదా. ఏముంది, ఇంకా కొనవచ్చు, తెచ్చుకోవచ్చు, పెద్ద ప్రాబ్లం ఏం కాదు. దాని పాయింట్స్ కూడా ఉంటాయా? సర్లే రేపు వెళ్ళి వాల్మార్ట్లో తీసుకొస్తాను. ఇంకేం ఓపెన్ ఇట్ డాగ్స్. ఇది ఓపెన్ చేస్తే మళ్ళీ క్యారీ చేయడానికి ఉండదు. ఉండిద్ది, ఏం కాదు.
ఇటు తిరుగు. థ్యాంక్ యూ. ఒకసారి ఇటు తిరుగు. ఇది నువ్వు ఎక్స్పెక్ట్ చేసావా ఇస్తానని? ఎక్స్పెక్ట్ చేయగా but this is nice heavy duty. అన్నిసార్లు ఇది కావాలన్నావు, ఎన్ని రోజులు ఆడతావో దీంతో నేను చూస్తా. దీంతో ఎక్కడ ఆడతారు? ఐ మీన్ ప్రాక్టీస్. ఇది ఎక్కడ పడితే అక్కడ చేయకూడదు. హర్ట్ అవుతామా? అవునా? అన్నీ ఒరిజినల్, దానికి పాయింట్ ఉంటుంది. అయితే ఈ కేక్ని షూట్ చేయి. కేక్ కామెడీ చేస్తున్నావా? ఇది డాన్స్ పేపర్ పాపర్. బ్రేక్ అవుతాయి ఇవి, హై టార్క్ది. నైస్, దీని గురించి చూడాలి. అండ్ ఇక్కడ యారో పెట్టి ట్రై. ఓకే, నో, నాట్ లైక్ దిస్. దిస్ ఈస్ ద వే. ఇది దేనికి? దీని గురించి చూడాలి డాన్స్ యూట్యూబ్లో ఎలా యూస్ చేయాలి. ఓకే, But this is heavy duty. దాని పాయింట్స్ లేవుగా, సో ప్రాబ్లం ఏం లేదు. యూ కెన్ హిట్ దట్ కేక్. డ్యామేజ్ అవుతాయి థింగ్స్ డ్యామేజ్ అవుతాయి. ఇది నార్మల్ది కాదు, ఆడుకునేది కాదు, ఇది సీరియస్ది. సీరియస్ సరే, థింగ్స్ డ్యామేజ్ అవ్వకుండా ఇది తీసేస్తాను. జస్ట్ కేక్ వరకు పెడతాను, షూట్ చేయి. కాలుతుంది. I can hold the arrows on this. అవన్నీ సెట్స్ ఇవ్వరా? మనం సెపరేట్గా మళ్ళీ కొనుక్కోవాలా? ఇది ఆరో రిలీజ్ చేసేది ఉంటుంది. ఇది హుక్ చేసి ఇలా ఆరో పెడతాను. ఓకే, స్లోగా ట్రై చేద్దాము. బట్ ఇదిగో ఇట్లా ఉందా?
ఈజీగా ఉంటుంది. ఓకే, దట్ కేక్ ఈస్ ద టార్గెట్ టు హిట్. నాకు గోడ బొక్క పడితే పూడుద్దాంలే. నీకు తెలుసుగా గోడలో బొక్క పెడితే పూడ్చడం. ఎందుకంటే రిస్క్ చేయడం. నాకు అసలు no idea. స్లోగా మరి ఎక్కువ పుష్ ఎక్కువ. కానీ ఎక్కువ అంటే దీంట్లో ఒకటే ఉంటుంది మరి. ఎక్కడ తగిలింది ఇంతకి? అదిగో కేక్కి తగిలిందా? ఇదిగో ఇక్కడ. కాబట్టి నా ఫింగర్స్. అది వేసుకోవాలేమో గ్లౌజెస్. గ్లౌస్ కాదు, దీనికి ఇలాగా హుక్ చేసి తెచ్చుకోవాలి. ఓకే, నెక్స్ట్ టైం వెళ్ళినప్పుడు తీసుకుంటాం. ఈ యారో హోల్డర్స్. ఓకే, మళ్ళీ ఇంకా వన్ లాస్ట్ టైం చెయ్యలేదు. ఎఫెక్ట్ ఎలా ఉంది తెలుసా? ట్రైనింగ్కి వెళ్ళాలి అయితే. కేక్ షూట్ చేయి. పొజిషన్. This is nice. నాకు చచ్చిపోతుంది నాకు. షూట్. పడింది బొక్క. ఏం కాదు. సూపర్ చెప్పారు. సూపర్ డాంగ్స్. అదేం కాదు, చిన్నదే. మనం ఫెవిక్విక్ వేసేయచ్చు దానికి. ఏ నౌ ఇట్స్ హ్యాపీ బర్త్డే. లోపలికి వెళ్ళిపోయింది కదా. అది ఎంత ఎంత తిక్కు ఇదో చూడు. హెవీ డ్యూటీ థింగ్. మరి క్యారీ చేయనిస్తారో లేదో తెలియదు. ఇండియా తీసుకెళ్ళని ఎవరేమో డాంగ్స్ ఇమిగ్రేషన్ లో చెక్ చేస్తారు అయితే. ఫోన్లో చెక్ చేయి. నువ్వు ఇండియా తీసుకెళ్ళి ఎక్కడ వేస్తావు? ఫారెస్ట్. ఫారెస్ట్ ఎక్కడుంది ఫారెస్ట్? ఇంటి దగ్గర ఉంది ఫారెస్ట్. పొట్టొచ్చేసి. బట్ దిస్ ఈజ్ నైస్. ఇప్పుడు చెప్పు, ఇప్పటి వరకు ఇచ్చిన గిఫ్ట్స్ లో ఏది బెస్ట్? బెస్ట్ ఏది? ఇదే బెస్టా? I don't need gold. I don't want gold. I want Happy that you loved it. but this is a deadly thing. Deadly thing, This is a deadly thing. ఇదిగో దీనికి ఇదేంటి తెలుసా? యారో హోల్డర్ ఉందిగా మరి. ఏంటిది? యారో హోల్డర్ ఉందిగా. అదే అంటుంది ఇది. ఎట్లా ఇన్స్టాల్ చేయాలి దీన్ని? ఎక్కడ ఇన్స్టాల్ చేయాలి? Is this the place? ఖాళీ. ఎక్కడ ఇన్స్టాల్ చేయాలి డామ్స్? ఓకే, ఇట్లాగా. ఇంత సన్నగా ఎక్కడ ఉంది ప్లీజ్?
సో వెంకట్ అయితే నేను ఇచ్చిన గిఫ్ట్తో ఫుల్ సాటిస్ఫై అయిపోయాడు అండ్ హీ ఈజ్ సో మచ్ హ్యాపీ. అండ్ ఇంకో థింగ్ ఏంటి అంటే లైక్ క్యాంప్ నైట్ అండ్ దీనివల్ల మేము ఇద్దరం చాలా టయర్డ్ అయిపోయాము. వెంకట్ అయితే ఫుల్ స్ట్రెయిన్ అయిపోయాడు ఎందుకంటే చాలా అవర్స్ డ్రైవ్ చేస్తూనే ఉన్నాడు బ్యాక్ టు బ్యాక్. సో నాకు కొంచెం బాధగా అనిపించింది దాన్ని మిడిల్ ఆఫ్ ది స్లీప్లో నిద్ర లేపి తీసుకొచ్చి ఇదంతా చేయించడానికి. బట్ యా ఈ బర్త్డేని అయితే చాలా గ్రేట్గా సెలబ్రేట్ చేసుకున్నాము మేమిద్దరమే. అండ్ యా మింటూ కూడా యాడ్ అయ్యాడు. బట్ ఇట్ వాజ్ రియలీ గ్రేట్. ఈ బర్త్డేని అయితే చాలా మెమరబుల్గా అట్లా మిగిలిపోయింది మాకు. అండ్ మీ పార్ట్నర్స్కి కూడా మీరు ఇలాంటి సర్ప్రైజెస్ ఏమైనా ఇచ్చారు అండ్ ఏ కైండ్ ఆఫ్ గిఫ్ట్స్ వాళ్ళకి మీరు ఇస్తారు ప్రజెంట్ చేస్తారు జస్ట్ కామెంట్ డౌన్ బిలో సో దట్ ఇంకా ఏమైనా డిఫరెంట్ మీ ఐడియాస్ కూడా నేను యాడ్ చేస్తాను నా ఐడియాస్తో. సో యా అంటే ప్రతిసారి డిఫరెంట్గా ప్లాన్ చేయటం అనేది చాలా కష్టం కదా. సో మీరు కూడా ఈ ఐడియాస్ అనేది షేర్ చేసుకున్నారు అంటే నెక్స్ట్ టైం నేను యూజ్ చేస్తాను అండ్ ఇంప్లిమెంట్ చేస్తాను. అండ్ ఆ బో అండ్ యారోది కూడా ఒరిజినల్ది. దాని ప్రైస్ కూడా నేను లింక్లో మెన్షన్ చేస్తాను. ఇట్స్ టూ కాస్ట్లీ అండ్ అది చాలా డేంజరస్. ఎక్కడ పడితే అక్కడ యూజ్ చేయకూడదు. కొంచెం ట్రైన్ అయి ఉండాలి యూజ్ చేయాలంటే. అండ్ యూఎస్లో యూజ్ చేయడానికి అయితే ఇంపాసిబుల్. అది చాలా అంటే చాలా స్ట్రాంగ్ అండ్ ఎఫెక్టివ్గా ఉండింది. చాలా డేంజర్ కూడాను. సో మీరు ఇలాంటివి ఏమైనా కొనాలని ప్లాన్ చేస్తే మాత్రం కేర్ఫుల్గా ఉండండి. అండ్ ఎక్కడ పడితే అక్కడ యూజ్ అయితే చేయకండి. ఇట్స్ టూ డేంజరస్. సో ఆరో వేసి మేము ఆ వాల్కి అయితే బొక్క పెట్టేసేసాం కదా. సో దాన్ని ఫిల్ చేయడానికి కొంచెం టైం పట్టింది. నెక్స్ట్ డే తనే వెంకటే ఫిల్ చేసేసాడు, పెయింట్ వేసేసాడు దానికి. ఎస్ ఇన్స్ట్రుమెంట్ చూపిడం వీడియో తీస్తాం. That's it for today, guys. So this is how I ended up celebrating Venkat's birthday. సో ముందు రోజు అయితే క్యాంపింగ్ వెళ్ళాం కదా ముర్రే స్టేట్ పార్క్కి ఒక్లహోమాలో. సో ఆ వీడియోని అయితే నేను దీని ముందు పోస్ట్ చేశాను. సో మీరు ఆ వీడియో చూడకుండా ఈ వీడియోని చూస్తున్నారు అంటే ప్లీజ్ గో బ్యాక్ టు దట్ వీడియో అండ్ వాచ్ దట్ యాజ్ వెల్. మీరు చాలా చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది ఆ వీడియో. ఇదైతే జస్ట్ రెగ్యులర్గా అందరూ సెలబ్రేట్ చేసుకునేలాగానే ఈ బర్త్డే ఉండింది. బట్ ఆ క్యాంపింగ్ వీడియో అయితే మాత్రం చాలా అంటే చాలా క్రేజీ ఉంటుంది. డోంట్ మిస్ ఇట్. దాంట్లో అయితే స్విమ్మింగ్ అండ్ క్యాంపింగ్, టెంట్ ఎలా వేయటం, టెంట్ ఎలా డిస్మాంటిల్ చేయటం, బార్బిక్యూ ఎలా చేసుకున్నాం, స్విమ్మింగ్ ఎలా చేసాం ఆ లేక్లో, అవన్నీ కూడా ఉన్నాయి. చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది ఆ వీడియో. ఇఫ్ యూ లైక్ మై వీడియోస్ ప్లీజ్ హిట్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ పల్లవి వైబ్స్. మీ ఐడియాస్ని అయితే డెఫినెట్గా నాతో షేర్ చేసుకోండి కామెంట్స్లో. సో అండ్ యా ట్రావెల్ వీలాగ్స్ కూడా నేను పోస్ట్ చేస్తూనే ఉంటున్నాను అండ్ ఆల్రెడీ పోస్ట్ చేశాను. అండ్ ఇలాంటి డెకరేటివ్ వీడియోస్ కూడా ఇంకా మీరు చూడాలి అనుకుంటే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ పల్లవి వైబ్స్. అండ్ దాట్స్ ఇట్ ఫర్ టుడే గైస్. బాయ్.